అసరా అసరా చూసావా, నేను గనుక ఆదుకోకపోతే నువ్వు భూస్థాపితమైపోయేదానివి. నేనే ఆ చెట్టు మీద తంత్రం చేసి నిన్ను రక్షించాను. ఎందుకు? తెలిసిందేగా, నీ ఆత్మశక్తి నాలో కలవాలి. అందుకు నీ ప్రియుడితో నువ్వు కలవడానికి ఒకే అవకాశం ఉంది. ఆ చిన్న స్వామి ఎంత శక్తివంతుడో ఇప్పుడు నీకు అర్థమయ్యే ఉంటుంది. వాడా ఇంట్లో ఉండగా నీ ఆటలు సాగవు. నీ శక్తిని నా శక్తితో కలుపుతానంటే వాడు నా ఇంటి నుంచి పంపిస్తా, లేదంటే నీ ప్రియుణ్ణి నువ్వు చేరుకోలేవు. ఇదే నీకు ఆఖరి అవకాశం. ఆలోచించుకో, ఆలోచించు. అరోరా, మన భూతాలతో చిరస్వామి ఈ విలాసనానికి పెట్టిన క్షుద్ర ముహూర్తాలు దగ్గర పడ్డాయి. ఆ ఇంట్లో చిరస్వామి చేస్తున్న కరాటకి ఎట్లు పూర్తయ్యేసరికి ఇంటి మిత్రుల ప్రాణాలు పోవాలంట. చిన్నస్వామి అర్ధరాత్రి పెట్టిన చేపడి ముహూర్తానికి ఇల్లు కూలి నేలలో కలిసిపోవాలి. యజ్ఞంలో పిశాచి మిత్రులు అభిషేకం జరగాక దివ్యకు పిచ్చివాడే పీక పిసుకు చావాలని చిన్నస్వామి క్షుద్ర వేశాడు. ఈ ఇల్లు వంశం నామరూపాలు లేకుండా చెయ్యాలని చిన్నస్వామి ఆన. రేపటి కథ నాశనం అయిపోవాలి. పోవాలి, చావాలి. చిన్నస్వామి భూతాల విధులు చేస్తారని వికృతం 1000 తలలతో విజృంభిస్తుంది. రేపు వివేక్ దశాచక్రంలో ఆఖరి గండం ప్రబలే రోజు. జాగ్రత్తగా చూసుకోవాలి. 42 గడియలు దాటే వరకు నారాయణ మహామంత్రాన్ని ఆవాహన చేసి మృత్యు దిగ్బంధనం చేసి రక్షారేఖను సంధానించాలి. ఏంటి అలా చూస్తున్నావు? నీకే చెప్పేది, బయటికి వినపడలేదా? చెప్పేది నీకే, బయటికి పో. ఒక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. లే, నీకే చెప్పేది, లే బాబు. బయటికెళ్ళు. ఏమిటిది? దైవాంశం మీద ఈ దౌర్జన్యం అపచారం బాబు. ఈ ఆపద కాలంలో దేవుడితో విరోధం ఏంటి భయ్యా? వీడు దేవుడు కాదు, మంత్రగాడు. వీడి వల్ల ఈ ఇంట్లో ఇంత అశాంతి రేగింది. వీడి మాయలు నీ చాదస్తం కలిసి నాకు నాకు మనశ్శాంతి లేకుండా చేశాయి. ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. వెళ్ళు, వెళ్ళు. ఇది నువ్వు చేస్తున్న పాపం కాదు, నీకేదో శాపం. ఏదో వికృత శక్తి నీతో ఈ పలుకులు పలికిస్తోంది. చూడండి, వారినెవ్వరూ వారించకండి. ఇది వారిల్లు. వారు ఉండమంటే ఉండాలి, వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి. విధి వికృతమైనప్పుడు విశ్వరూపమే తలవంచాలి. పదండి. చూడండి, మళ్ళీ మీరెవరైనా తిరిగి ఇంట్లో అడుగు పెడితే ఆ క్షణమే దీని ఇంట్లోంచి పంపించేస్తాను. దీని మొహం కూడా చూడండి. వెళ్ళండి. గెట్ అవుట్. ఏం డ్రామా రాసావు బోతాల బొగత? నువ్వు సినిమా కథగాని రాసుంటే ఆస్కార్ అవార్డు నీకే ఇచ్చేసేవారు, లేకపోతే 2 బోతాలు నంపి నువ్వే తెచ్చేసుకునేవాడు. అర్రే అర్రెర్రెర్రె శబాస్. క్షమించు చెల్లి, ఈ రోజుతో అతని ఆయువు సరే. ఈ రోజుతో అతనితో నీ బంధాలన్నీ తెగిపోయి కాదు, తెంచేసి నాతో తీసుకుపోతున్నాను. ఇప్పుడు నా ప్రేమ శక్తికి క్షుద్రశక్తి కూడా తోడైంది. ఇంక నాకు తిరుగులేదు, తిరుగులేదు, తిరుగే లేదు, తిరుగే లేదు, లేదు. అసరా, రుదిరా, అఘోరా, బకరా, జంజరా. నూనెగుడ్లో వాళ్ళందరూ ఇంట్లోకి వచ్చేస్తున్నారేంటి? ఎవరయ్యా నువ్వు? ఎవరో? అర్రే అర్రెర్రెర్రె నోరు సంభాళించుకోండి.
ఈ ఇంట్లో ఉన్న భూతాలను తరమడానికి వచ్చిన భూతాల బొగత. ఏమనుకోకు, ఎట్టకారం కాదు వాళ్ళు ఎర్రితను. ఎవరైతే భూతాలు గీతాలు అంటాడేంటి? ఇదిగో అల్లుడు, ఆ చిన్న శవం వెళ్తా వదిలేసిన 1000కి పైగా భూతాలు ఇంటి దూలాలన్నట్టుగా వెళ్లాడుతున్నాయంట. వాటిని నేరించేయడానికి ఈ నట్టుకొచ్చాను. ముందు అతని ఇక్కడి నుంచి పంపించాయి. సద్దు, అన్ని వికృత గణాలు భూతాలు చండంగా ఉన్నాయి. మొత్తం ఇల్లు బలి కోరుతున్నాయి. విను. వినబడలా? వినబడలేదా ఘోష? అవును. ఈ ఒక్క రోజుకి నా మాట వినండి.